హాయ్ అండి. నా వీడియోస్ చూసిన వాళ్ళందరికీ కూడా నేను చాలా రుణపడి ఉంటానండి. సో ఎందుకంటే నేను మీకు వీడియోస్ ఏంటంటేనండి, మీకు డబ్బులు ఖర్చు పెట్టకుండా మన ఇంట్లోనే చాలా తక్కువ ఖర్చుతో మనం ఎంత అందంగా ఉండడానికి ఇన్ని చేస్తే బాగుంటుందా, ఇది బయట మనం వేలు ఖర్చు పెట్టినోళ్ళు కూడా ఈ చిన్నటికి ఎంత బాగుంటామా అని మీరు తెలుసుకోవాలని, మీకు తెలియని విషయాలన్నీ కూడా నేను వీడియోస్లో నేను చెప్తున్నానండి. సో చాలామంది నా వీడియో క్లిక్ చేసి చూసేస్తున్నారు. దయచేసి అలా చెయ్యొద్దండి. లాంగ్ వీడియో అయితే దయచేసి లాంగ్ వీడియో అంతా చూడండి. సో చూస్తాము వాళ్ళే కదా నేను ఏం చెప్తున్నానో అర్థమవుతుంది. అందు గురించి అని ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియో అంతా కూడా లైక్ చేసి చూడగానే లైక్ అనేది చెయ్యండి. పోనీ మీకు యూజ్ఫుల్ అవ్వకపోయినా వేరే వాళ్ళకు కూడా యూజ్ఫుల్ అవుతుందండి అది చూడడం వల్ల. అదే మీరు చూసి మీరు లైక్ చేయకపోతే డెఫినెట్గా చాలా యూజ్ఫుల్ అయ్యేదేనండి. అది చాలా బాగుంటుందండి ఫేస్కి సంబంధించి. అయితే నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, నేను యూజ్ చేసాకనే మీకు బెటర్ అనిపిస్తేనే నేను చెప్తానండి. బెటర్ కాకపోతే నేను చెప్పనండి. దయచేసి మీకు నచ్చకపోయిన వీడియో ఒక లైక్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ మంది చూస్తారు కదండి ఆ వీడియో. అది వేరే వాళ్ళకైనా యూజ్ అవుతుంది కదా. మీకు యూజ్ అవ్వకపోయినా చాలామంది బ్లాక్గా ఉన్న వాళ్ళు కూడా మేము చాలా బాధపడతారు. ఎందుకంటే నేను ఆ ప్రాబ్లం చాలామంది దగ్గర చూసాను నేను. అటువంటి వాళ్ళకి ఎలాంటి వీడియోస్ మన ఇంట్లో దొరికి టిప్స్ అన్నీ కూడా చాలా యూజ్ఫుల్ అవుతాయండి. సో అందుకనే నాకు ఎలాగైనా యూజ్ అవుతాయి కదా, ఇంకొక 10 మందికైనా అది యూజ్ అవుతుందని నేను మీకు చెప్తున్నానండి. దయచేసి ఎవ్వరూ కూడా లైక్ చేయడం మర్చిపోద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి నా ఛానల్ మీకు ఏదో కొంచెం కొత్త హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో చూస్తున్నారు కదండి, నేను చాలా వీడియోస్ చెప్పాను. దయచేసి అందరూ కూడా, మీకు అన్ని వీడియోస్ నచ్చవు కదండి, కొన్ని వీడియోసే నచ్చుతాయి. ఎందుకంటే మనకి అందరికీ నచ్చాలంటే మనం బతకలేం కదండి. మనకి యూజ్ఫుల్ అయినాయి ఎదుటి వాళ్ళకి ఎందుకు యూజ్ఫుల్ అవ్వో, వాళ్ళు ఎందుకు మనీ అంతా వేస్ట్ చేసుకోవాలని ఆ ఉద్దేశంతో నేను చెప్తున్నానండి. దయచేసి ఏంటంటే మనకి ఇంట్లో దొరికే నిమ్మకాయలు ఎవరికి తెలియదండి. మనం చక్కెర అంటే పంచదార తెలుసు కదా మీకు, పసుపు అండి చాలా బాగా యూజ్ అవుతుందండి. చాలామందికి ఏంటంటే కళ్ళ కింద బ్లాక్గా ఉండి చూస్తున్నారు కదా, బ్లాక్గా ఉండి చాలామంది ఏంటంటే గుంటలు పడిపోతాయండి మన కళ్ళ కింద. ఇలాగే ఇక్కడ బాగా నల్లగా చాలామంది ఇప్పుడు స్కూల్ పిల్లలు కాలేజీ పిల్లలు అయితే కళ్ళజోడు అన్నది పెట్టుకోవడం వల్ల మనకు బ్లాక్ సర్కిల్స్ అయిపోయి మన కళ్ళ కింద చాలా దారుణంగా ఏదో మన మీద ఒక 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ముసలోళ్ళగా ఉంటామండి. ఈ కళ్ళ కింద నలుపు అన్నది వచ్చేసిందంటే ఎటువంటి వాళ్ళ కన్నా అందం అన్నది డ్యామేజ్ అయిపోద్దండి. ఇప్పుడు స్కూల్ పిల్లలు కాలేజీ పిల్లలకి ఎక్కువ అండి. ఎందుకంటే కళ్ళజోడు అన్నది పెట్టుకుంటారు కదా, వాళ్ళకి ఒక నల్లగా ఒక వలయంలాగా అయిపోద్దండి మన కంటి కింద. సో అటువంటి వాళ్ళే కాదు, మామూలుగా ఉన్న వాళ్ళు కూడా మనకి నిద్ర లేకపోతే కళ్ళు కింద, మనం ఎక్కడికైనా లాంగ్ జర్నీస్కి వెళ్ళినా కూడా మనం అందం అన్నది ఆటోమేటిక్గా, ఎందుకంటే నైట్ నిద్ర అది ఉండదు కదండి, కొత్త ప్లేస్కి అయ్యి వెళ్తూ ఉంటాం. సో ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇంటి దగ్గర పని చేసుకునే వాళ్ళకి కూడా కళ్ళ కింద అన్నది చాలామందికి బ్లాక్గా అయిపోద్ది. యోయోయో యూజ్ చేసి ఉంటారు, మీరు మనీ అంతా వేస్ట్ చేసే ఉంటారు. కానీ ఇది చాలా చిన్నయేనండి మీకు దొరికియే. నేను యూజ్ చేశాక లైవ్లో మీకు చూపిస్తాను. డెఫినెట్గా యూజ్ చేయండి మీరు, 100% వర్క్ అవుతుందండి ఇది. నేను లైవ్లో మీరే చూడండి. ఈ నిమ్మ చెక్కకి చక్కెర అంటే పంచదార లోపల వేసానండి. పంచదార మీకు లైవ్లో ఆల్రెడీ చూపించాను. ఇంకొకటి ఏంటంటే పసుపు అండి. ఈ 3 ఐటమ్స్, ఈ నిమ్మక చెక్కతో 3 ఐటమ్స్ అండి. ఇప్పుడు నేను కళ్ళ కింద మీకు అప్లై చేసి నేను చూపిస్తాను. ఇలా మీరు డైలీ కనీసము పడుకున్నప్పుడు, నైట్ పడుకుంటారు కదా, అప్పుడు కానీ మీరు ఇలా మనం రుద్దుకోవాలండి. సో ఇలా రుద్దుకోవాలి మన కళ్ళ కింద. బ్లాక్ సర్కిల్ పోయి నలుపుదనం పోయండి, చాలా బాగుంటుంది. మీరే నమ్మలేరు, వావ్ నేనేనా అన్నట్టు ఉంటారు. అంత మంచి యూజ్ఫుల్ అండి ఇది. సో చూస్తున్నారు కదా, మన కళ్ళల్లోకి మట్టికి నిమ్మకాయ రసం వెళ్తే కళ్ళు మండుతాయి కదా, పులుపు కదా. సో అందు గురించనే మన కళ్ళకి ఇలాగే ఇక్కడ రాసుకోవడం వల్ల మన చేతితో అప్లై ఎలా అంటే
మనం సాఫ్ట్గా ఉండండి. ఆ నలుపుదనం పోద్ది ఆ నిమ్మ చెక్కకి పసుపుకి. అన్నారు కదా, ఒక్క 10 నిమిషాలు ఇలా రుద్దుకోవాలండి. మన కళ్ళల్లోకి వెళ్ళకూడదు. కళ్ళలోకి వెళ్తే ఏం ప్రమాదం అవ్వదు అనుకోండి, అది కూడా అనుకుంటారు మీరు. జస్ట్ ఏంటంటే కొంచెం సురుకుమంటది, ఎందుకంటే నిమ్మరసము అండ్ పసుపు కదా. సో ఇలా రబ్ చేసుకోండి. మీరు డైలీ కూడా మీరు ఒక 1 మంత్ యూజ్ చేయండి. కళ్ళ కింద నలుపు పోయి చక్కగా మీరే గుర్తుపట్టలేరు, నేనేనా అన్నట్టుంటుంది. యవ్వనంతో ఉంటారు, మంచిగా చాలా బాగుంటారు మీరు. అయ్యో ఎవరో ఈ టిప్ చెప్పారని కూడా మిమ్మల్ని అడుగుతారు, అంత మంచిగా ఉంటుందండి ఇది యూస్ చేయడం వల్ల. మీరే డెఫినెట్గా ఇది యూస్ చేయండి. సో మీకు అట్ ద సేమ్ టైం చెప్తున్నాను, ఛానల్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటలేదండి. దయచేసి చేసుకుంటేనే కదా మీకు వీడియోస్ అన్నది చూస్తారో, వింటే మీకు ఏది బాగుంటే అదే చేస్తారో చూసుకుని. అంతే, సబ్స్క్రైబ్ చేయకపోతే మనము కనీసం మనకు కొంతమంది అయినా చూస్తారు కదా, లైక్ చేయడం వల్ల కూడా కదా. ఇలా ఒక 10 నిమిషాలు అనుకోవాలి. ఇలాంటివి చెప్తే ఎవరూ వినరండి, ఎందుకంటే ఇది ఒక 4,000 పెట్టి ఈ ప్రోడక్ట్స్ కొని ఇది యూజ్ చేయండి, మీకు బాగుంటుంది ఇది అని అంటే బాగా చూస్తారు. అంతేకాని మీకు డబ్బులు ఖర్చు పెట్టలేని మీకు ఇంట్లో దొరికి అంటే ఎవరు ఇష్టపడరు కదండి. ఇలా 10 నిమిషాలు రబ్ చేసుకున్నాక ఫేస్ వాష్ చేసుకోండి. ఇవి కనీసం మీరు వన్ మంత్ ట్రై చేయండి. ఇలాగా మీరే చూస్తారు, ఆశ్చర్యపోతారు మీరండి. సో దయచేసి ప్రతి ఒక్కళ్ళు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి